హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీని. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫలక్నామా టెంపుల్ శ్రీ 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 కట్టమైసమ్మ మహంకాళి మాత మరియు ఎల్లమ్మ తల్లి ఫ్రెండ్స్ అమ్మవారి టెంపుల్ ఇది ఫలక్నామాలో ఉంది. ఫ్రెండ్స్, ఈ అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉంది, చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. నేను మొత్తం మీకు వీడియోలో చెప్తాను. అందరూ నా ఛానల్ని ఖచ్చితంగా అందరూ చూసి ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వచ్చేసినాం ఫ్రెండ్స్. మనము ఇక్కడ చిన్నది అమ్మవారిది టెంపుల్ ఉంది. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా, అదే ఫ్రెండ్స్ కట్టమైసమ్మ అమ్మవారు ఫలక్నామాలో ఉంటుంది. చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. చూడండి, ఆమె ఒక రూపం కూడా వచ్చేసి చాలా ఉగ్రంగా మరియు భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మవారిది అంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది. అది చేతిలో శూలం పట్టుకొని ఉంది ఫ్రెండ్స్. అమ్మవారిది చూడండి ఫ్రెండ్స్, ఎంత భయంకరంగా అనిపిస్తుందో. అక్కడ డైరెక్ట్గా చూస్తే మటుకు ఒళ్ళంతా ఇదైపోతుంది ఫ్రెండ్స్. అంత పవర్ఫుల్గా ఉంటుంది అమ్మవారి యొక్క ఉగ్ర రూపం అనేది. అదంతా క్రౌడ్ ఫ్రెండ్స్. చుట్టూ చూడండి, అది ఒక ఓపెన్ ప్లేస్లో ఉంటుంది ఫ్రెండ్స్. గుడి కూడా చూడండి మీరే, ఒక చెట్టు కింద మొత్తం ఇది అమ్మవారికి అలంకరణ ఫ్రెండ్స్. అది ఇక్కడ ఇది వచ్చేసి పక్కనే ఫ్రెండ్స్. ఇది మొత్తం బ్యాక్ సైడు ఇది మొత్తం అమ్మవారి చుట్టూ ఉంటుంది. చిన్న గుడే ఫ్రెండ్స్, కానీ అక్కడ పవర్ మటుకు చాలా పెద్దగా ఉంటుంది అమ్మవారిది. ఇవి మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఎవరైనా మొక్కుకున్న ముడుపులు కట్టేసి కోరుకొని ఆ ముడుపులు కట్టుకొని అక్కడ పెడతారు ఫ్రెండ్స్. ఇవన్నీ అవే ఫ్రెండ్స్. చూడండి, చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ దీపాలు ఫ్రెండ్స్. ఇవి మొత్తం కూడా ఎవరైనా కోరికలు ఉన్నోళ్ళు దీపాలు వెలిగించి వాళ్ళ కోరికలు కోరుకొని దండం పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇవి కూడా ఫ్రెండ్స్ మొక్కులు చూడండి ఎంతమంది అంటే అంతే ఫ్రెండ్స్. ఏమి ఎప్పుడైనా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్న మొక్కులు కాదవి. లేటెస్ట్గా అంటే ఒక 4-5 నెలలకి అక్కడ అన్నీ తీసేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ ఆ లోపు వాళ్ళ కోరికలు తీరిపోతాయని నమ్మకము. సో అవి మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ కడతారు. అంటే 4-5 నెలల్లోనే అంత పవర్ఫుల్గా ఉంటుందనేసే కోరికలు కోరుకొని ప్రతి ఒక్కరు ఆ విధంగా అమ్మవారికి ముడుపులు కట్టుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం ఫ్రెండ్స్. అవే ముందు మొత్తము, బ్యాక్ సైడ్ మొత్తము అవే ఉంటాయి. మొత్తం కూడా మీరే చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం రెడ్ కలరు కాటన్ అది. ఆ కాటన్లో కోరికలు అది కట్టేసి వాళ్ళకి కోరికలు కోరుకొని ఆ విధంగా అక్కడ ముడుపులు కట్టేసుకొని దండం పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా 4-5 నెలల్లో ప్రతి ఒక్క ప్రాబ్లం ఫ్రెండ్స్, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే ఏదో ఒకటి, ఇంకా బాధలు ఉన్నా ఏమున్నా వాళ్ళ పర్సనల్ లైఫ్ మొత్తం ఏదో ఒక అమ్మవారి మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు దాన్ని ఇది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే అమ్మవారి మటుకు చాలా చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. మనము అక్కడికి వెళ్ళి కానీ మీరు చూస్తే మటుకే మీకు అర్థమవుతుంది అమ్మవారి పవర్ ఎంత ఉంటుందో, ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అమ్మవారు. ఒక చిన్న ప్లేస్ ఫ్రెండ్స్, ఒక చెట్టు, పాతకాలం చెట్టు ఒకటి ఉంటుంది. ఆ చెట్టు కిందనే అమ్మవారు వెలిసి ఉన్నారు. అందులో మనం చూడొచ్చు అమ్మవారిని కూడా. ఇంకా చుట్టూ కూడా చిన్నదే ఫ్రెండ్స్. అయితే మేము సండే వెళ్ళాం కదా ఫ్రెండ్స్, చాలా చాలా పబ్లిక్ ఉన్నారు అక్కడ మొత్తం కూడా. మనం వెళ్ళడానికి కూడా చాలా ఈజీనే ఫ్రెండ్స్. సికింద్రాబాద్లో నుంచి ఒక ట్రైన్, ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఫలక్నామాలో దిగిన తర్వాత ఒక 6-7 స్టాపుల తర్వాత ఫలక్నామా వస్తుంది. సికింద్రాబాద్ నుంచి వెళ్తే దిగిన తర్వాత ఫలక్నామాకి ఆ ఒక ట్రాక్ ఏమిటి మనం నడుచుకుంటూ బై వాక్లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. 2 minutes 5 minutesలో కూడా మనం దగ్గరికి వెళ్ళిపోతాము. సో మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు, పోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. రైల్వే స్టేషన్లో దిగడము, పక్కనే వెళ్ళిపోవచ్చు, బై వాక్ వెళ్ళిపోయేసి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. సో మనకి అక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఏం లేదు, చాలా ఈజీగానే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఈజీ రూట్ ఫ్రెండ్ ఇది మటుకు. అందరూ చూడండి, సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్ రైలు కూడా అక్కడికి ఉన్నాయి. మనం బైక్లో ఉంటే బైక్లో పోవచ్చు, కార్లు ఉన్నా కార్లో పోవచ్చు, బస్సు ఉన్నా బస్సు కూడా పోవచ్చు. సో మేమైతే ట్రైన్కి వెళ్ళాం, ఎంఎంటీఎస్ ట్రైన్కి ఎక్కేసి మేము పోయి దర్శనం చేసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇది మొత్తం గుడి చుట్టూరు ఫ్రెండ్స్. మొత్తం అవి గింటలు అన్నీ కట్టున్నారు అక్కడే. అవి ఇక మొత్తం పబ్లిక్ ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉన్నారో. మొత్తం ఆ చెట్టు చుట్టూ ముడుపులు కట్టున్నారు. చాలా చాలా పవర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా నేనే చూడండి ఫ్రెండ్స్ నన్ను. మళ్ళీ ఇక్కడ అంతా పబ్లిక్ ఫ్రెండ్స్, సెల్ఫీలు తీసుకుంటా మొత్తం. ఇక ప్రతి ఒక్కరు అమ్మవారిని చూడగానే సెల్ఫీలు తీసుకోవాలనిపిస్తుంది. నేను ఇప్పుడే కొబ్బరికాయ కూడా కొట్టాను ఫ్రెండ్స్, మొక్కుకొని అమ్మవారికి. అక్కడ ఎదురుగునే ఉంటుంది పక్కనే, కొబ్బరికాయ కూడా నేను కొట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ అమ్మవారి గురించి. అందరు చూడండి, మొత్తం పబ్లిక్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అమ్మవారు. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, బయటికి వచ్చే టైంలో మేము మళ్ళీ ఇంకొకసారి అమ్మవారిని చూడడానికి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అక్కడ ఫోటోలు కూడా మమ్మల్ని తీయనివ్వలేదు, అయినా మేము కొంచెం టైం తీసుకొని వీడియో తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్.
అందరికీ, ఎందుకంటే మీ అందరికీ అమ్మవారి గురించి చెప్పాలని, మీ అందరికీ అమ్మవారిని చూపించాలనేసి. ఇది ఒకటి ఫ్రెండ్స్, ఫలక్నామా హిందూ శ్మశాన వాటిక అమ్మవారి టెంపుల్కి ఎదురుగునే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత ఇక్కడ, అక్కడ ఒక అమ్మవారి అక్కడ శ్మశానంలో బూడిద తీసుకొని ప్రతి అమావాస్యకి అమ్మవారికి అభిషేకం చేస్తారండి ఫ్రెండ్స్. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఫలక్నామా అమ్మవారి గురించి వీడియో పూర్తి.